మన దేశం డిజిటల్ అయిపోతుంది, రోబోలు వస్తున్నాయి, అని ఊదరు కొడుతుంటారు కదా. అసలు తాగేందుకు సుక్క నీళ్లు లేక పసిపిల్లలు పడుతున్న తిప్పలు చూస్తేనైతే ఏడుపు వస్తుందిలా. బడికి పోయి చదువుకోవాల్సిన చిన్న పిల్లగండ్ల చేతులకు బకెట్లు పట్టుకొని కిలోమీటర్ల కమానం నడిచే గతి పట్టది. అయినా బడికి పోయే చిన్న పిల్లగండ్లంటే బడికి పోను అని మారం చేసుడు, కడుపు నొత్తుందని అబద్ధాలు చెప్పుడు, ఇంటం కానీ బకెట్లు మోసుడింటామా చెప్పుర్రి. కానీ గిది వినాల్సిన ముచ్చట. మరి పాండ్రి ముచ్చట ఏమైందో ఇప్పుడు. బడిలో ఉండాల్సిన పైపులకెంచి సప్పుడుకుంట నీళ్లు రాకపోతే ఆ పసి ప్రాణాలు వాగుల పొంటి పడుతున్న తిప్పలు పడాల్సి వస్తుంది. గీ ముచ్చట ఏడనో కాదు, అన్నమయ్య జిల్లా బి కొత్తకోటల కథగిది. తంబళ్లపల్లె మండలం జుంజురపేంట ఊర్లో అయ్యింది. సర్కార్ బడికి పోయే చిన్నపిల్లగాండ్లకు తాగేతందుకు సుక్క నీరు లేదు. బల్లున్న చేతి పంపు పాడైపోయి రోజులు గడుస్తున్నా దాన్ని బాగు చేయించే నాదుడే కరువైండు. దూపై ఏం చేయాలనో తెలియక అల్లాడిపోతాండ్రు పిల్లగాండ్లు. బల్లే నీళ్లు లేకపోతే ఆ పసిపిల్లగాండ్లు క్లాసులీనుడు మాని చేతుల్లా పెద్ద పెద్ద బకెట్లు పట్టుకొని ఏకంగా 1/2 కిలోమీటర్ దూరంలోన్న పెద్దేరు వాగుతానికి పోతాండ్రు. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదన్నట్టు అధికారులు పట్టించుకోనప్పుడు తోటి ఆ చిన్న పిల్లగాళ్ళ చేతులకు వాగు లోపలికెంచి బకెట్ల కమాన నీళ్లు ముంచుకొని మోసుకొచ్చే గది పట్టింది. గా దిక్కు పోయేటోళ్ళు గిల్ల తిప్పలు చూడలేక వీడియో తీస్తే ఇగో నిమిషంలో వైరల్ అయింది గీ ముచ్చట. పాపం పిల్లగాళ్ళని చూడుండ్రి, నీళ్లు మోయలేక ఎంత తిప్పలు పడతాన్రో. 2-3 బకెట్ను పట్టుకుంటా కింద పెట్టుకుంటా లేపుకుంటా పోతాన్రు పాపం పిల్లగాండ్లు. ఈడ అసలైన పంచాయతీ ఏందంటే ఆ చిన్న పిల్లగాళ్ళు ఆ వాగుల నీళ్ళకు పోతే ఏమన్నైతే పసిపానాలకు ఎవరు బాధ్యులు అని మస్తు మంది తిడతాండ్రు. బల్లున్న చేతి పంపును మంచిగా చేపియక పోర్లను గిట్లా ఇబ్బంది పెడతారా అని తిట్టబట్టే. పలకా బలపం బట్టి దిద్దాల్సిన చేతుల ఇట్లా అవ్వయ్యలకు గ్లాసెడు మంచినీళ్ళు అడిగితే ఆడుకునే మనుషులు నీళ్ళ బకెట్లు మోయబట్టే పాపం. పంపు మంచిగా లేకపోతే పెద్దోళ్ళో ఆయమ్మలో పెట్టాలి, లేదంటే ఇంకా ఏదైనా సౌలత్ చేయాలి. కానీ ఇట్లా పిల్లగాళ్ళ చేతులకు పని చెప్తారు, అది సుత గంత పెద్ద బకెట్లు మోసేటట్టు అని తిట్టబట్టే జనాలు.